హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, సహజంగా స్త్రీలలో రతి పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది అని. ఇది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. తిరిగి ఆసక్తి పెరగడానికి ఏదైనా చక్కటి ఉపాయం చెప్పమని, లేదంటే చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు. లేదంటే ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే తిరిగి కోరికలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది అని చాలా మంది అడుగుతుంటారు. సహజంగానే స్త్రీలకు మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కానివ్వండి, లేదా పిల్లలు పుట్టిన తర్వాత కానివ్వండి, ఆసక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీనికి కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల ఇలా జరుగుతుంటుంది. తిరిగి ఆసక్తిని తెప్పించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే సహజంగా స్త్రీలలో ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ కాకుండా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే రెండు రకాలైనటువంటి హార్మోన్స్ అనేటివి రతి పట్ల ఆసక్తిని పెంచడానికి ఎక్కువగా ప్రేరేపితం చేస్తూ ఉంటాయి. ఈ హార్మోన్ డెవలప్మెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు పాలు రావడానికి ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి కొద్ది రోజుల తర్వాత తిరిగి ఈ హార్మోన్స్ ఎప్పుడైతే మళ్ళీ తగ్గిపోతాయో ఆటోమేటిక్గా ఇవి కూడా పెరగడం అనేది జరుగుతుంది. లేదా అలా పెరిగినప్పుడు మనకి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వీటిని మనము సెట్ చేసుకోవచ్చు, తిరిగి మళ్ళీ ప్రేరేపితం చేసుకోవచ్చు. సో ఎలాంటి ఆహారాలు? సో స్త్రీలలో అయితే కనుక ఎక్కువగా ఈ టెస్టోస్టిరాన్ కాకుండా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ లాంటి హార్మోన్స్ ని ప్రేరేపితం చేసే కొన్ని రకాలైనటువంటి పదార్థాల గురించి మనం తెలుసుకుందాము. అందులో ఒకటి వచ్చేసి పచ్చి బఠానీలు. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. బొప్పాయిని కూడా తీసుకుంటూ ఉండాలి. అవిసె గింజలు కూడా చాలా మంచివి చేస్తాయండి. దీంతో పాటుగా మీకు సోయాను కూడా వాడుకోవాలి. అండ్ నువ్వులు, వీటితో పాటుగా ఒకవేళ నాన్ వెజ్ ప్రియులు అయితే కనుక మీకు వీలైతే ఆల్చిప్పలలో చాలా మంచి పోషకాలు ఉంటాయని, దాంతోపాటు సాల్మన్ ఫిష్, దీనిలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ లాంటి హార్మోన్స్ ప్రేరేపితం చేసే చాలా ప్రోటీన్స్ ఇందులో అధికంగా ఉంటాయి. ఈ సాల్మన్ ఫిష్ అనేది చాలా రేర్, అంటే ఎక్కువగా సముద్ర ప్రాంతాలలో లభిస్తుంటుంది, బట్ ఇది చాలా మేలు చేస్తుంది. దీంతో పాటుగా మీకు వీలైతే ఎవ్రీడే అందరికీ అందుబాటులో ఉండే గుడ్లు. సో ఈ గుడ్లు అనేటివి ఉడకబెట్టుకొని కనుక తీస్తూ ఉన్నట్లయితే ఓన్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే ఒకే ఒక్క వెజ్ వచ్చేసి ఎగ్ అండి. ఓకేనా? ఎగ్ వెజ్జే అంటాను నేను. ఓకేనా? ఎందుకు అని అంటే అదంతా దానికి పెద్ద రీజన్ ఉంది. సో ఇటీవల శాస్త్రవేత్తలు కూడా దాన్ని వెజ్గానే డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు కూడా రాకుండా, సో మీన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సహజంగానే కోరికల్ని తిరిగి స్త్రీలలో ప్రేరేపితం చేస్తూ ఉంటాయి. సో చాలా మంది ఈ సమస్యతో బాధపడేవారు ఈ ఫుడ్ ఐటమ్స్ ని తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు కావాల్సిన కోరికలు అనేవి మళ్ళీ తిరిగి, అంటే ఏ విధంగా అయితే ఇంత ముందు ఉన్నారు అని అనుకుంటారో తిరిగి అలాంటి కోరికలు అనేవి రతి పట్ల ఆసక్తి పెరగడం అనేది సహజంగానే జరుగుతుంటుంది. ఇకపోతే మగవారిలో కూడా ఇలాంటి ఆసక్తి పెరగడానికి ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని ప్రేరేపితం చేయాల్సి ఉంటుంది. సో దీనికి వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అదే నాన్ వెజ్ కనుక తీసుకోవచ్చు. వెజ్ లో వచ్చేసి కొన్ని రకాలైనటువంటి వేరే ఐటమ్స్ ఉంటాయి, వాటిని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క అడ్రస్ ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలు తెలియజేసి అన్ని రకాల సలహాలని, సూచనల్ని, ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అదే డిస్క్రిప్షన్ లో కింద మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.